వెల్కమ్ బ్యాక్ టు ద ప్రైస్ యాక్షన్ సిరీస్. ఈ సిరీస్ లో మనం స్టెప్ బై స్టెప్ గా ట్రేడింగ్ గురించి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు చూద్దాం. అందులో భాగంగా ఈ రోజు టాపిక్ క్యాండిల్ స్టిక్ బేసిక్స్, ఎస్పెషల్లీ బుల్లిష్ అండ్ బేరిష్ క్యాండిల్స్. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది మార్కెట్ కి డిక్షనరీ లాంటిది. ఒక ట్రేడర్ కి ఇది అర్థమైతే స్టాక్స్ అయినా, ఫోరెక్స్ అయినా, క్రిప్టో కరెన్సీ అయినా కాన్ఫిడెంట్ గా ట్రేడ్ చేయొచ్చు. సో ఫస్ట్ క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి, దీని గురించి డిస్కస్ చేద్దాం. ఒక క్యాండిల్ స్టిక్ అంటే ఒక టైం పీరియడ్ లో లైక్ 1 minute, 5 minutes ఆర్ 1 day మార్కెట్ లో ప్రైస్ మూవ్మెంట్ ని చూపించే ఒక సింపుల్ రిప్రజెంటేషన్. క్యాండిల్ లో మనకి 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఓపెనింగ్ ప్రైస్ అంటే ప్రైస్ స్టార్ట్ అయ్యే ప్లేస్. సెకండ్ ది క్లోజింగ్ ప్రైస్ అంటే ప్రైస్ క్లోజ్ అయ్యే ప్లేస్. థర్డ్ ది క్యాండిల్ హై అంటే ఆ పర్టికులర్ టైం పీరియడ్ లో హైయెస్ట్ ప్రైస్. ఫోర్త్ ది లోయెస్ట్ పాయింట్ అంటే ఆ పర్టికులర్ టైం పీరియడ్ లో ప్రైస్ వెళ్ళిన లోయెస్ట్ ప్రైస్. బాడీ అంటే ఓపెన్ అండ్ క్లోజ్ అయ్యే మధ్యలో ఉన్న డిఫరెన్స్. స్టిక్స్ అంటే హై ఎండ్ లోని చూపిస్తాయి. దీన్ని విక్స్, షాడోస్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు ఈ క్యాండిల్ స్టిక్స్ 2 క్యాండిల్స్ గా డివైడ్ అవుతాయి. ఫస్ట్ ది బుల్లిష్ క్యాండిల్. బుల్లిష్ క్యాండిల్ అంటే ఎక్కడైతే ఓపెన్ అవుతుందో దానికంటే హైయెస్ట్ ప్రైస్ లో క్లోజ్ అయితే అది బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే బయ్యర్స్ మార్కెట్ ని పుష్ చేస్తున్నారని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టాక్ మార్నింగ్ 100కి ఓపెన్ అయింది, ఈవినింగ్ 120కి క్లోజ్ అయింది. అప్పుడు క్యాండిల్ బాడీ అనేది గ్రీన్ కలర్ లో ఉంటుంది, ఎందుకంటే బయ్యర్స్ కంట్రోల్లో ఉన్నారు. బుల్లిష్ క్యాండిల్ మనకి మార్కెట్ లో బయింగ్ ప్రెషర్ ఎక్కువ ఉందని చెప్తుంది. ఇలాంటి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఫ్యూచర్ లో ప్రైస్ ఇంకొంచెం ఎక్కువ వెళ్తుందని చాలా మంది ట్రేడర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది మోస్ట్లీ సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఫామ్ అయితే స్ట్రాంగ్ అప్ ట్రెండ్ కి సిగ్నల్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రిలయన్స్ షేర్ 2400 దగ్గర ఓపెన్ అయింది, బట్ క్లోజింగ్ 2450 దగ్గర అయింది. మనం చాట్ లో చూస్తే ఫుల్ గ్రీన్ క్యాండిల్ చూపిస్తుంది. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే బయ్యర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు, స్టాక్ ని హైకి పుష్ చేశారని. సో క్యాండిల్ స్టిక్స్ లో బుల్లిష్ క్యాండిల్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు బేరిష్ క్యాండిల్స్ గురించి తెలుసుకుందాం. ఇది బుల్లిష్ క్యాండిల్ కి డెడ్ ఆపోజిట్. బేరిష్ క్యాండిల్ అంటే ఓపెనింగ్ అయ్యే ప్రైస్ కంటే క్లోజింగ్ అయ్యే ప్రైస్ తక్కువగా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే సెల్లర్స్ కంట్రోల్లో ఉన్నారని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టాక్ మార్నింగ్ 200కి ఓపెన్ అయింది, ఈవినింగ్ 180కి క్లోజ్ అయింది. అప్పుడు మనకి చాట్ లో రెడ్ క్యాండిల్ కనిపిస్తుంది, ఎందుకంటే మార్కెట్ లో సెల్లర్ స్ట్రాంగ్ గా ఉన్నారు. బేరిష్ క్యాండిల్ అనేది మనకి మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉందని ఇండికేట్ చేస్తుంది. ఇలాంటప్పుడు ట్రేడర్స్ ఫ్యూచర్ లో ప్రైస్ ఇంకా తగ్గుతుందని అనుకుంటారు. ఇది మోస్ట్లీ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఫామ్ అయితే డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్, ఇన్ఫోసిస్ 1600కి ఓపెన్ అయింది, బట్ క్లోజింగ్ టైంకి 1550 దగ్గర క్లోజ్ అయింది. అలాంటప్పుడు ఒక బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఆ రోజు సెల్లర్స్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉందని. సో ఇప్పుడు వరకు మనం బుల్లిష్ క్యాండిల్ అండ్ బేరిష్ క్యాండిల్ గురించి తెలుసుకున్నాం. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే బుల్లిష్ క్యాండిల్ అంటే బయ్యర్ స్ట్రాంగ్ అని, బేరిష్ క్యాండిల్ అంటే సెల్లర్ స్ట్రాంగ్ అని. కానీ సింగిల్ క్యాండిల్ ని చూసి మనం ట్రేడింగ్ డెసిషన్ తీసుకోవచ్చా అంటే 100% తీసుకోకూడదు. ఆల్వేస్ మల్టిపుల్ క్యాండిల్స్ ని, ప్యాటర్న్స్ ని, మార్కెట్ లెవెల్స్ ని అబ్జర్వ్ చేయాలి. అండ్ క్యాండిల్ స్టిక్స్ లైక్ డోజీ, హ్యామర్, ఎంగల్ఫింగ్ వీటి గురించి ఫ్యూచర్స్ వీడియోస్ లో కవర్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలంటే మీకు బేసిక్ బుల్లిష్ అండ్ బేరిష్ క్యాండిల్స్ గురించి 100% తెలిసి ఉండాలి. సో ఈ వీడియోలో మనం క్యాండిల్ స్టిక్ గురించి ఇన్ డెప్త్ గా తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం ఇన్ డెప్త్ గా పవర్ఫుల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్.